ఎలాంటి పప్పు నానబెట్టుకోకుండా కేవలం 2 ఆలుగడ్డలు, 1 కప్పు రైస్ ఫ్లోర్తో ఇలా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి వడలైతే ట్రై చేయండి ఒకసారి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దీనికోసం అయితే 2 ఆలుగడ్డలను చెక్కు తీసుకొని ఇలా తురుముకోవాలి. తురుముకున్న తర్వాత సాల్ట్ వాటర్లో వేసుకొని మంచిగా వాటర్ ఏమీ లేకుండా గట్టిగా పిండుకొని ఒక కప్పులోకి అయితే తీసుకోవాలి. కప్పులోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పై ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర, ఒక చిన్న పచ్చిమిరపకాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత దాంట్లోకి 1 టీ స్పూన్ నువ్వులు అయితే యాడ్ చేశాను. మీరు కావాలంటే కరివేపాకు, ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే చేయలేదు. తర్వాత 1 కప్పు ఆలుగడ్డ తురుమైంది కాబట్టి 1 కప్పు వాటర్ అయితే తీసుకున్నాను. వాటర్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో రుచికి సరిపడా ఉప్పు, కొంచెం కొత్తిమీర తురుము కూడా వేసుకొని మంచిగా కలుపుకోండి. ఇది కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా తురుముకున్న ఆలుగడ్డను అయితే ఇందులో వేసుకోవాలి. 1 కప్పు ఆలుగడ్డ తురుము అయింది కాబట్టి నేను దీనికోసం 1 కప్పు రైస్ ఫ్లోర్ని అయితే యాడ్ చేశాను. రైస్ ఫ్లోర్ను కూడా యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా నిదానంగా ఉండలేమి లేకుండా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇది కొంచెం గట్టిపడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని వేరొక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత చేతికి ఆయిల్ రాసుకొని చిన్న చిన్న పిండి ముద్దలను తీసుకొని వడ షేప్ లాగా చేసేసుకోవడమే. అంతే అండి, చాలా సింపుల్, చాలా బాగుంటాయి. అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. ఒక హాఫ్ అన్ అవర్లో అయితే అయిపోతాయి. తప్పకుండా ట్రై చేయండి. ఇలా చేతిలో పిండి ముద్ద తీసుకొని వడలా చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని అందులో వేసేసుకోవడమే. చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి. పల్లి చట్నీలోకి అయితే బెస్ట్ కాంబినేషన్. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. చాలా బాగుంటాయి, నిజంగా చెప్తున్నాను. అప్పటికప్పుడు చేసుకోవచ్చు. ఓకే అండి, బాయ్.